ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు హాఫ్ జాకెట్తో చూపిస్తున్నాను. ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా, అంటే మనకు ఆపోజిట్లో ఉండే విధంగా వేసుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫోల్డింగ్స్ అన్నీ కూడా లేకుండా చూసుకుని ఒకసారి ఈక్వల్గా క్లాత్ని ఈ విధంగా సర్దుకోవాలి. ఇప్పుడు మనం ఏ సైజ్ అయినా సరే ఓల్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది, చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. మన బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు, లేదా బెల్ట్ డైరెక్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు. మనకి నడుము పైకెత్తకుండా ఉండాలంటే చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ని ఒక సైడ్ క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లూజ్ తీసుకోవాలి. ముందు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని, క్రాస్ లేదు కాబట్టి ఒకసారి మార్కింగ్ అనేది ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి బ్లౌజ్కి ఖర్చు లేదు కాబట్టి ఒకసారి మార్కింగ్ చూపిస్తున్నాను. మీరు ఒకవేళ డైరెక్ట్గా వేసుకోవాలి అనుకునే వాళ్ళు 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. మార్కింగ్ అనేది మనం బెల్ట్ వేసుకుంటాం కాబట్టి కింద ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. మీకు ఒకవేళ డైరెక్ట్గా వేసుకునే వాళ్ళు ఆ విధంగా వేసుకోండి. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా అంతా కూడా మీరు బెల్ట్ కాదు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా వేసుకునే వాళ్ళు మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. నేనైతే బెల్ట్ వేస్తున్నాను, మీకు నార్మల్గా చూపిస్తున్నాను వేసుకునే వాళ్ళ కోసం. ఇప్పుడు లూజ్ కోసం బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోండి. మనకి ఖర్చు చిన్నగా ఉంది కాబట్టి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుతున్నాను, అంటే 2 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఖర్చున్నట్లయితే డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఒకటే తీసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి బ్యాక్ పార్ట్తో పొడవు తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా బాక్స్లో మార్కింగ్ చేసుకొని బ్లౌజ్కి మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డీప్ కానీ చంగ భాగాన్ని కానీ ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. కింద నడుము భాగం దగ్గర నుంచి చంక భాగానికి పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ని 2 షోల్డర్స్ కూడా ఈక్వల్గా పెట్టుకోండి. అప్పుడు డీప్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు డీప్ దగ్గర నుంచి కిందకి స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. పొడవు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మీకు డీప్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కిందకి మార్కింగ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఖర్చు కోసం ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు షోల్డర్స్ తీసుకోవాలి, మెడ భాగం తీసుకోవాలి. రెండు ఈక్వల్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అవి సర్దుకొని ఈక్వల్గా పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ వచ్చే విధంగా పైకి. ఇప్పుడు డీప్ దగ్గర నుంచి మనకి షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి మెడ భాగానికి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు కదండి సరిగా రావడం లేదని. ఒకసారి ఈ విధంగా వేసుకోండి బ్లౌజ్ని. ఇప్పుడు మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. మనకి షోల్డర్స్ జారిపోతున్నాయి అనుకున్నట్లయితే మెడ భాగం దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి. డీప్ దగ్గర పట్టుకొని మనకి స్టిఫ్గా ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది లూజ్ అనేది. అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫుల్ బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని.
ఈ విధంగా మనకి ఎక్స్ట్రా వచ్చే విధంగా చూసుకోవాలి ఖర్చు దగ్గర. అలాగే మీకు క్రాస్ కటింగ్ చెప్పిన విధంగా క్రాస్ అనేది రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు మెడభాగం తక్కువ కావాలనుకున్నట్లయితే కొంచెం మెడభాగాన్ని లోతుగా లోపలికి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డీప్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం మెడ కింద దించుకోండి. మీరు వేసుకునే విధానాన్ని బట్టి మీరు లూజ్ అనేది చూసుకొని పెట్టుకోండి. మెడభాగం కిందకి చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి చివరి వరకు చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వరకు మనం పైకి ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకుని ఎంతైతే పొడవు ఉందో అక్కడికి ఈ విధంగా ఫోల్డింగ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా క్రాస్గా ఈ విధంగా పెట్టుకొని మన మెడభాగం అనేది చిన్నగా ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది పైకి పెట్టుకోండి. నార్మల్గా బ్లౌజ్కి డీప్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే మెడభాగానికి పైకి పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు మెడభాగాన్ని ఒకసారి చెక్ చేసుకోండి, మనకు కరెక్ట్గా సరిపోయింది మెడభాగం అనేది. ఇదే మెడభాగాన్ని మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ కరెక్ట్గా గీసుకోండి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి, అలాగే లోతు తీసే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడభాగాన్ని ఒకసారి చెక్ చేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా. మనకు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఖర్చు కోసం పైకి తీసుకోవాలి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని లోతు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మార్కింగ్కి ఈ విధంగా డ్రా చేసుకోండి. లావు ఉండాలి, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కింద నుంచి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవాళ్ళంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ముందుగా. మనకి క్లాత్ అయితే జరపకుండా చుట్టూరు కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి. మనకి ముడతలు రాకుండా ఉండాలంటే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా సన్నగా తీసుకోవాలి.
ఇప్పుడు డాట్స్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, ఇంకా షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని 4 ఫోల్డింగ్స్లో మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి. నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా హ్యాండ్ పొడవుకి కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకోండి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగు, అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో కింద వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగానికి క్లాత్ తక్కువైతే క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు మనం స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేసుకోవాలి. ఇవి రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకొని రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోవాలి. ఇప్పుడు లోతు భాగం ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని పొడవు తీసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి షేప్ పట్టి పొడవు ఎంత అవుతుందో పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా మనం ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుము భాగానికి కలపాలి మార్కింగ్ని. మనం రెండు చొప్పున తీసుకోండి, ఒక్కొక్కటి చొప్పున 2. మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. ఇంకా స్ట్రైట్ పీసెస్ ఉంటే తీసుకోండి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. అలాగే బ్యాక్ పార్ట్కి బెల్ట్ తీసుకోవాలి. కింద అంచు ఒక సైడ్ ఉన్నట్లయితే అంచు కుట్ట అవసరం లేదు కాబట్టి ఒక 2 ఇంచెస్ వెడల్పు తీసుకోండి. ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. అలాగే మనకి క్రాస్ కటింగ్ అంటే మన రౌండ్ నెక్ ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి మడపట్టి కోసం.
ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.